ఇంటెన్షన్ ఏంటి? నా బిడ్డ సరైన మార్గంలో వెళ్ళాలి అన్నదే తండ్రి కోరిక. అలాగే మనము కూడా తప్పు చేసినప్పుడు దేవుడు ఏదో ఒక ముళ్ళు పెట్టి దేవుడు మనల్ని సరిగ్గా నడిపించాలన్న ఆశతో దేవుడు ముళ్ళు పెడతాడు మనకి. దాని ద్వారా మనం నేర్చుకుని సరైన మార్గంలో నడవాలని. ఇప్పుడు ఒకవేళ తండ్రి శిక్షించాడు, తండ్రికి లోబడాలి. ఒకవేళ ఆ కుమారుడు లోబడకపోతే వాడు దుర్బీజుడు అయిపోతాడంట. ఒకవేళ తండ్రి శిక్షించకపోయినా కుమారుడు దుర్బీజుడు అయిపోతాడు. తండ్రి శిక్షించిన తర్వాత ఆ కుమారుడు తండ్రికి లోబడకపోయినా ఆ కుమారుడు దుర్బీజుడు అవుతాడు. దుర్బీజుడు అంటే ఏంటనుకుంటున్నారు? దేనికి పనికిరాని వాడు అయిపోతాడు. అంటే తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లల్ని లాలించినప్పుడు లాలించాలి, ఆడించినప్పుడు ఆడించాలి, ప్రేమించినప్పుడు ప్రేమించాలి, దండించినప్పుడు దండించాలి. దేంతో దండించాలి? బెత్తముతో దండించాలి. అప్పుడు ఎప్పుడైతే ఆ దండిస్తావో మళ్ళీ ఆ అబ్బాయి, నీ కుమారుడు ఆ యొక్క తప్పు చేయాల్సిన సమయం వచ్చేటప్పుడు నువ్వు కొట్టావు చూడు దెబ్బలు, అప్పుడు గుర్తొస్తాయి. అమ్మో ఈ పని చేయడం వల్లే నాకు ముందుసారి దెబ్బలు పడ్డాయి, అమ్మో ఈ పని అసలు చేయకూడదు అని చెప్పి వాడికి గుర్తుంటది. ప్రియమైన దేవుని పిల్లలారా, పిల్లలు సరైన మార్గంలో వెళ్ళాలి అంటే ఫస్ట్ తల్లిదండ్రులు కరెక్ట్గా ఉండాలి.